వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. మన రాష్ట్రం మనకే చోటు లేకపోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలుగు సినిమాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే సినీ రంగ ప్రముఖులు ఉన్నారో డైరెక్టర్లే కానివ్వండి, అందులో పనిచేసే యాక్టర్సే కానివ్వండి, వారికి చోటు లభించకపోవడం శోచనీయం. ఈ విషయంలో అనేక సార్లు ఎవరైతే సినీ రంగానికి సంబంధించిన ఎవరైతే ఆ రంగానికి సంబంధించిన వారు ఉన్నారో వారు అనేక సార్లు ఆందోళన చేపట్టారు. మాకు సరైన పద్ధతిలో చోటు కల్పించండి. గతంలో ఏదైతే తెలంగాణ వ్యాసను కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడిన ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైతే తెలుగు మాఫియా ఫిలిం మాఫియాగా ఏర్పడి తెలంగాణ యాసాన్ని కూడా కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడిన ఫిలిం మాఫియా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అదే తెలంగాణ యాసను వారు కూడా అనుసరించలేక తప్పుటలేదు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాలలో ఫిలిం షూటింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో, అది వరంగల్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ప్రతి జిల్లాలలో ఈరోజు మన తెలంగాణకు సంబంధించింది సినీ షూటింగ్స్ జరగడంతో జీర్ణించలేకపోతున్న ఈ ఫిలిం మాఫియా ఈరోజు తెలంగాణలో ఈరోజు ఎదుగుతున్న మన కళాకారులను అణిచివేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. గత ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ సాధనే ఏకైక మా నినాదం అనుకుంటూ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కానివ్వండి, లేకపోతే అంతకు ముందు ఉన్నా లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నదో దానిలో ఆంధ్ర పెత్తనాన్ని తగ్గించడానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించారు. ఆ గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత ఏదైతే ఆంధ్ర కూటమిలో ఏదైతే ఒకసారిగా అల్లకల్లోలం ఏర్పడ్డదో వారికి సంబంధించిన గద్దర్ అవార్డ్స్ ఎందుకు ఇవ్వాలి, గద్దర్ అవార్డ్స్ ప్రాధాన్యత ఏంది, దేని విషయంలో గద్దర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఎందుకు తీయవలసి వచ్చింది అని వాళ్ళు పెద్ద గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. కానీ మన ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నంగా భాగంగా గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం కూడా జరిగింది. ఖచ్చితంగా గద్దర్ అవార్డ్స్ ఇస్తామనేది ప్రకటన చేశామో దాని మీద నిలబడతాము, ఖచ్చితంగా ఉంటాము అని చెప్పారు. అందులో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈరోజు గద్దర్ అవార్డు సంబంధించింది మనం చూసినట్టయితే ఈరోజు సినీ పరిశ్రమలో పనిచేసే ఎవరైతే ఉన్నారో మన కళాకారులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే 24 ఏదైతే డివిజన్స్ ఉంటాయో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది ఆ డివిజన్స్ సంబంధించింది ఆంధ్ర పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉందని ఈరోజు వాళ్ళు ఆందోళన చేపట్టడంలో కొద్ది రోజుల నుంచి వెళ్ళి వారు తన నిదానాన్ని, తనకు సంబంధించిన ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి, ప్రభుత్వ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స్ లొల్లి, మన రాష్ట్రంలోనే మనకు సంబంధించింది చోటు లేకపోవడమే దురదృష్టం అనుకుంటూ ఈరోజు తెలంగాణ కళాకారులు నినదించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్టుగా ఈరోజు మనతోని మాట్లాడడానికి వస్తున్న తెలంగాణ ఫిలిం జేఏసీ చైర్మన్ జైహింద్ గారికి ఫోర్స్ ఐస్ టీవీ స్వాగతం పలుకుతుంది. జైహింద్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ డిబేట్ అండి. అలాగే ఇదే సమయంలో లింగంపల్లి రాకేష్ గారు, ఫిలిం డైరెక్టర్కి సంబంధించిన రాకేష్ గారు కూడా మరికొద్ది సేపట్లోనే మనతో జాయిన్ అయిపోతారు. అలాగే అసంపల్లి శ్రీనివాస్ గారు, సినీ నిర్మాత, అతను కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కళాకారుడు
సీనీ హీరో ఫరూక్ గారు కూడా మనతోటి మరికొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి అదే సమయంలో ఈరోజు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆంధ్ర తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ అయినటువంటి ప్రసన్న గారు కూడా లైవ్లో లేక ఫోన్ ఇన్లో మనతోని జాయిన్ అయినాకి ప్రయత్నం చేస్తారు. ఆ సేపట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి జైహింద్ గౌడ్ గారితో మాట్లాడదాం. జైహింద్ గౌడ్ సార్, నా మాట వినబడుతుందా అండి? తెలంగాణ సాధనే ఏకైక దిశగా వెళ్ళిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ కళాకారులకు చోటు లేకపోవడంతో మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? తెలంగాణ సపరేట్ అయిపోయినాక వాళ్ళు చేసిన పెద్ద కుట్ర ఏంటంటే, తెలంగాణ కళాకారులను ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఛాంబర్ అని పెట్టుకురు. అది పెద్ద ద్రోహం. అది అక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ అని పెట్టుకుని ఆందోళన పెత్తనం చేస్తున్నారు కాబట్టి దానికి మేము వ్యతిరేకం. సార్ చెప్పండి. అలాంటి పద్ధతులు వాళ్ళు మానుకోవాలి. తెలంగాణ సపరేట్, రాష్ట్రమే సపరేట్ అయినప్పుడు, ముఖ్యమంత్రులు సపరేట్ అయినప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎందుకు ఉండదని చెప్పి మేము చాలాసార్లు కొట్లాడడం జరిగింది. అట్లా కొట్లాడినందుకు మాకు ఫిలిం ఛాంబర్ మీటింగ్లో కూడా, ఫిలిం ప్రొడ్యూసర్ మీటింగ్లో కూడా ఇన్వైట్ చేయడం లేదు వాళ్ళు. సార్ మాట్లాడండి. సార్ మాట్లాడండి. అయితే ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనాన్ని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి, కొద్ది శ్రద్ధ చూపిస్తుంది. అప్పుడు కేసీఆర్ కుట్ర చేసిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర పనిచేస్తూ తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయకుండా అడ్డుకున్నాడు. తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా హలో ఒక్క నిమిషం అండి జైహింద్ గారు. ప్రసన్న కుమార్ గారు మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. ప్రసన్న కుమార్ గారు మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. రైట్, ఓకే, గో హెడ్ సార్. జైహింద్ గారు కమాన్, గో హెడ్. అయితే ఇలా పెద్ద కుట్ర కేసీఆర్ ఏం చేసిండు అంటే, ఆంధ్ర వాళ్ళకు అమ్ముడు పోయి తెలంగాణ సినిమాను ఎంకరేజ్ చేయలేదు ఆయన. ఒక హిట్ సినిమా, బల్గం లాంటి సినిమా వచ్చినప్పుడు దానికి పారితోషికం ఇవ్వాలి. తెలంగాణ కళాకారులకు కొత్త థియేటర్లు కట్టియాలి. అక్కడ ఉన్నటువంటి సినిమా థియేటర్లు 300 రూపాయలు టికెట్ పెట్టి పోయే పరిస్థితి లేదు. మా కోరిక ఒకటి ఏంటంటే, తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము ఏం కోరుతున్నామంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వమే 33 జిల్లాలలో 33 థియేటర్లు కట్టి 50 రూపాయలు టికెట్ పెట్టాలి. అప్పుడు సినిమా చూడడానికి తెలంగాణ ప్రేక్షకులు థియేటర్కి వస్తారు. 300 రూపాయలు టికెట్ పెట్టి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి తెలంగాణ ప్రభుత్వానికి మేమేం మనవి చేస్తున్నామంటే, రైతు బంధు పేరు మీద కానీ, బస్సు ఫ్రీ కానీ, ఇలా 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ, 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మేము సంతోషం వెలిపిస్తున్నాం. అదేవిధంగా బస్సు ఫ్రీ మహిళలకు కూడా మేము సంతోషాన్ని వెలిపిస్తున్నాం. సన్న బియ్యం ఇస్తున్నందుకు కూడా సంతోషాన్ని వెలిపిస్తున్నాం. కానీ తెలంగాణ సినిమా కళాకారులు 2 లక్షల మంది అన్నమో రామచంద్ర అని అనుమతిస్తుంటే కూడా ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. మరి తెలంగాణ సినిమా మినిస్టర్ మన వెంకటరెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి. 1000 కోట్ల రూపాయలు కేటాయించి 33 జిల్లాలలో 33 తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు నిర్మించినట్టయితే 100 సంవత్సరాల వరకు కూడా ఈ ఇండస్ట్రీ తెలంగాణలో బతుంది. చిన్న సినిమాలు అక్కడ రిలీజ్ చేసుకుంటాం. సార్, అలా కాకుండా ఒక విషయం ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన ఏదైతే మేజర్ థియేటర్స్ ఉన్నాయో వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. రిలీజ్ డేట్స్లో కూడా అడ్డంకులు కలుపుతున్నారు. అలాగే ఏవైతే తెలంగాణ కళాకారులు ఉన్నాయో వారికి సంబంధించిన ఈ 1993లో మా అసోసియేషన్ ఏదైతే మొదలైందో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అందులో ఆంధ్ర వాళ్ళే పెత్తనప్పుడు కనబడ్డది. ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ అసోసియేషన్లో కూడా వారికి సంబంధించిన ఆధిపత్యం కొనసాగున్నది. ఒక దిల్ రాజు అనేట ఆయనను తెలంగాణ జలరాజ్కు సంబంధించిన చైర్మన్ చేసినప్పటికీ మాత్రం వేరే అన్ని దాంట్లలో కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనమే అవపడుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? దిల్ రాజును చేయడం పెద్ద తప్పు. ఆయన వ్యాపారవేత్త, ఆయన సమాజ సేవకుడు కాదు.
ఆయన సినిమాలు తీసే డైరెక్టర్ ప్రొడ్యూసరే కానీ సినిమా కళాకారులను ఎంకరేజ్ చేసేటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు ఆయన దిల్ రాజు. ఆయనకు వ్యాపారాలతో సంబంధం, ఆంధ్రాలతో సంబంధం, మాట్లాడితే మాట్లాడడు, సమస్య చెప్పుకుందామంటే వినడు. ఆయనకు బాధలు తెలివై వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఆ యొక్క చైర్మన్ ఇచ్చడం చాలా తప్పు చేసింది తెలంగాణ గవర్నమెంట్ అని తెలియజేస్తూ, ఇక ముందు అట్లాంటి పనులు చేయకుండా వీళ్ళు తెలంగాణ కళాకారులకు ఏదైతే గద్దర్ అవార్డు ఇస్తుందో తెలంగాణ కళాకారులకు ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు ఇవ్వాలి. ఇందులో ఆంధ్ర పెత్తనం వద్దని చెప్పేసి మనం చేస్తున్నా. అలాగే ఇదే సమయంలో ఒక విషయం మాత్రం వస్తున్నదండి జైహింద్ గారు, కళకు ప్రాంతాలతోని దేశాలతోని ఎక్కడ కూడా ముడిపెట్టకండి. దీనికి సంబంధించింది కళాకారులకు ఎలాంటి దేశాలతోని కానీ సముద్ర తీరం దాటి కూడా అదే ఆదరణ పొందుతారు. తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర, తమిళ్ అంటే ఇంకొకసారి మనం గుర్తించవలసిన ఏంటంటే ఇంతకుముందు మద్రాస్కు సంబంధించిన మద్రాస్ ఫిలిం ఇండస్ట్రీయే మన మీద డామినేట్ చేసేది. అనేక పోరాటాల ద్వారా అనేక దానికి విమర్శలు వచ్చినప్పటికీ మద్రాస్ నుంచి వెళ్ళి ఇలాగూ హైదరాబాద్కు హైదరాబాద్ మార్చుకున్నప్పటికీ రామోజీ ఫిలిం సిటీ, అలాగే రామానాయుడు ఫిలిం సిటీ, ఇలాగ వాళ్ళ ఫిలిం సిటీలో ఉన్నాయి కానీ తెలంగాణకు అనే ప్రత్యేకమైన ఫిలిం సిటీ లేదు, స్టూడియోస్ లేవు. వారి చేతిలోనే స్టూడియోస్ ఉన్నాయి. ఈ విషయంలో మీరేమంటారండి? కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 2000 ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీ పక్క ప్రాంతాన 2000 ఎకరాలు తీసుకొని తెలంగాణ చిన్న ప్రొడ్యూసర్లకు సినిమాలు నిర్మించుకోవడానికి, స్టూడియోలు నిర్మించుకోవడానికి సహకారం చేస్తానని చెప్పి మోసం చేసింది, కుట్ర చేసిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికి అవకాశం ఉంది, వాళ్ళకు 100 ఎకరాలలో ఫిలిం సిటీ నిర్మాణం చేయాలి, జిల్లాకు ఒక థియేటర్ కట్టాలి, 50 రూపాయలకు టికెట్ పెట్టాలి, అప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో నడుస్తుంది. రైట్. ఇదే విషయంపై మా దగ్గర మనకు లైవ్లో సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ గారు లైవ్లో ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు, ఏదైతే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రధానంగా తెలంగాణ విషయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ వారికి స్థాపించడమే కాకుండా తెలంగాణ కళాకారులను ప్రాధాన్యత ఇవ్వాలి, తెలంగాణకు సంబంధించిన కళాకారులను పెన్షన్ సౌకర్యం కల్పించాలి, ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఫిలిం సంబంధించిన ఏదైతే 24 డివిజన్స్ ఉంటాయో అందులో తెలంగాణ ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక డిమాండ్ వచ్చింది. ఈ విషయంపై మీరేమంటారండి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? జమీల్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సినీ రంగంలో చాలా మంది ఆంధ్రాకి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పుకుంటూ కేసీఆర్ ప్రభుత్వము ఆంధ్రాకి వెళ్లకుండా సినీ ప్రముఖులని ఆపడం జరిగింది. అయితే సినిమా రంగం మొత్తం కూడా వైజాగ్ షిఫ్ట్ అవుతాయని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో కేసీఆర్ రాచకొండ ప్రాంతం లోపల 2000 ఎకరాల లోపల ఫిల్మ్ సిటీ నిర్మాణం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి భూములను కూడా సర్వే చేసి భూములను కూడా టేక్అవుట్ చేయడం జరిగింది. 2000 ఎకరాల లోపల తెలంగాణకు సంబంధించినటువంటి ఫిల్మ్ సిటీ, ప్రభుత్వానికి సంబంధించి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని రకాల సదుపాయాలు, సినిమా షూటింగ్ తో పాటు రీమిక్సింగ్, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా అక్కడ మేము నిర్మాణం చేపడతామని చెప్పేసి రాచకొండ ఫిల్మ్ సిటీకి సంబంధించి పూర్తిగా అక్కడ భూములు కూడా తీసుకోవడం జరిగింది. అయితే అది ఆ ప్రాజెక్ట్ అక్కడనే పెండింగ్ ఉండిపోయింది. అయితే ఇప్పుడు చూసుకుంటే గద్దర్ అవార్డ్స్ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిందో గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల తర్వాత ఈ సినీ కళాకారులకు అవార్డ్స్ ఇవ్వలేదు. అయితే అప్పటి నుంచి కూడా 2010 నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలకు సంబంధించి ఒకేసారి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం, దానికి జయసుధ, సినీ నటి జయసుధని చైర్మన్ గా పెట్టడం జరిగింది. అయితే ఈ గద్దర్ అవార్డ్స్ పైన ఇంతకు ముందు కూడా తెలంగాణ సంబంధించిన సినీ కళాకారులు కానివ్వండి, టెక్నీషియన్లు కానీ ఇంత కొంతమంది దీని మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర పెత్తనం ఇక్కడ కనబడతా ఉన్నది, తెలంగాణ వారికి ఇక్కడ సరైన గౌరవం ఇవ్వడం లేదు, మాకు అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పేసి తెలంగాణ సినీ వేదిక కానివ్వండి, తర్వాత జేఏసీ నాయకులు కానివ్వండి వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయం లోపల సినీ రంగానికి సంబంధించినటువంటి చాలా మందికి కూడా ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే వారు కనుక బయటకు వచ్చి మాట్లాడితే వారికి మళ్ళీ సినిమా రంగంలో అవకాశాలు కల్పించరు, వారిని అనదొక్కేస్తారు, సినీ రంగం దూరం వెళ్ళగొడతారని చెప్పేసి కూడా సినీ వేదిక వారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఎంతవరకు నిజం అనేది మాత్రం కష్టంగా చూస్తే తెలంగాణలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే చిన్న సినిమాలు బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణకు చెందిన కళాకారులు కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, డ్యాన్స్ మాస్టర్లు కానివ్వండి, లేకపోతే ఇతర టెక్నీషియన్లు కానివ్వండి, కెమెరామెన్లు కానివ్వండి, అనేక మంది తెలంగాణ నుంచి ఉన్నప్పటికీ అక్కడ ఆంధ్ర సంబంధించిన వారికి అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ఇస్తాం, మేము నంది అవార్డ్స్ ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి తెలంగాణ లోపల గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేయడం. ఈ గద్దర్ అవార్డ్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 24 క్రాప్స్ సంబంధించి మొత్తం తెలంగాణకు ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ 1248 అప్లికేషన్లు రావడం, నామినేషన్లు రావడం జరిగింది. దాంట్లో ఏప్రిల్ 21 నుంచి స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 1172 వ్యక్తిగత సంబంధించిన కేటగిరీ లోపల అవార్డ్స్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే దీంట్లో మెజార్టీ వచ్చేసి ఆంధ్ర ప్రాంతం వారే ఉన్నారు. తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణకు కళాకారులకు న్యాయం జరగాలంటే ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి గద్దర్ అవార్డ్స్ లోపల తెలంగాణ వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేసి డిమాండ్ అనేది ఎక్కువగా వినబడతా ఉంది. రైట్ ప్రసన్న, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఇప్పుడు మన తోటి లింగంపల్లి రాకేష్ గారు, అలాగే ఆసంపల్లి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయిపోయారు. లింగంపల్లి రాకేష్ గారు, నా మాట వినబడుతుందా అండి? వినిపిస్తుంది సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఫిలిం డైరెక్టర్కు సంబంధించిన చూసినట్టయితే మనకు ఫలక్నుమా దాస్ కానివ్వండి, మనకు వెంకి అట్లూరి వెంకి కానివ్వండి, ఉప్పెన బుచ్చిబాబు కానివ్వండి, ప్రేమరాజ్ కానివ్వండి, రఫీ లాంటి వారు కానివ్వండి, మీలాంటి వారు కానివ్వండి, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక శుభ పరిణామం. దీనికి సంబంధించిన యాజ్ అ డైరెక్టర్గా ఇంతకుముందు తెలంగాణ యాసను మొత్తం వాడుకొని తెలంగాణను ఒక విలన్ రూపంలో చూపెట్టిన ఈరోజు ఆంధ్ర మాఫియా ఈరోజు తెలంగాణ ప్రజల ముంగట తలవంచక తప్పలేదు. ఈ విషయంలో మీరు చేస్తున్న ధైర్యానికి అభినందనలు. దీని విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ గద్దర్ అవార్డుకు సంబంధించిన ఒక లొల్లి జరుగుతుందో, దీంట్లో కూడా గద్దర్ అవార్డ్స్లలో ప్రధానంగా ఆంధ్ర వారికే సంబంధించింది ఆ అవార్డ్స్లు ఏదైతే ప్రకటిస్తున్నారో, వాళ్ళ అప్లికేషన్స్ వచ్చాయో, దీని విషయంపై మీరేమంటారండి? సార్, ముందుగా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నేను. సార్, సో ఈ సందర్భంగా ఈ గద్దర్ అవార్డ్స్ అనేది చాలా అంటే చాలా గొప్ప పరిమాణం సార్. ఎందుకు అనంటే గతంలో నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా ఒక 16 సంవత్సరాల జర్నీ జరుగుతుంది సార్. నేను 14 ఏళ్లకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను సార్. నేను 14 ఏళ్ల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా 4 సంవత్సరాలు, అసోసియేట్ డైరెక్టర్గా 3 సంవత్సరాలు, కో డైరెక్టర్గా 4 సంవత్సరాలు, ప్రాంప్టింగ్గా ఒక 2 సంవత్సరాలు వేసి ఈరోజు ఒక దర్శకునిగా నేను జీవితాన్ని ముగిస్తూ నడిపిస్తున్నాను సార్. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది కొత్త దర్శకులు బయటికి రావడం జరిగింది సార్. గతంలో వాస్తవంగా చెప్పాలనంటే తెలంగాణలో ఉన్న కొత్త టాలెంట్ ఉన్న ఎంతోమంది టాలెంట్లు ఉన్న యువ దర్శకులను ఎంతోమంది తొక్కిన సందర్భాలు నా కళ్ళల్లో ఎన్నోసార్లు నేను చూశాను సార్. ఎందుకు అని అంటే సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, మనీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ప్రాంతం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇవన్నిటిని తొక్కుకుంటూ ముందుకు రావాలంటే ఆషామాష వ్యక్తి విషయం కాదు సార్ ఇది. ఓకే, గో హెడ్ సార్, మాట్లాడండి. సార్ అయితే ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం సార్. ఎందుకు అనంటే ఈ గద్దర్ అవార్డు ఎందుకు అనంటే గతంలో తెలంగాణ రాష్ట్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్నప్పుడు దాదాపు మన ఈ తెలంగాణ సంస్కృతి కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న కళలను కానీ సాధారణంగా ఎవరు గుర్తించే వాళ్ళు కాదు సార్. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి హయాంలో గద్దర్ నంది అవార్డ్స్ అనేది ఇది తెర మీదకి తీసుకొచ్చినందుకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా హైట్స్ అప్ చెప్తున్నాను సార్. దీని ద్వారా ఎంతో మంది మరుగునబడ్డ కళాకారులమైన మేము, ఆ తర్వాత ఎంతో మంది టాలెంట్ ఉన్నటువంటి యంగ్ డైనామిక్ క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎంతో మంది ముందుకు బయటకు వస్తారు సార్. ఎందుకు అనంటే ఒకటి గద్దర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ పెట్టడానికి ఒకే ఒక్క విషయం సార్.
ఏంటిది అని అంటే కడుపు కాలేవానికి తెలుస్తుంది సార్ ఆకలిలో ఏమిటి అనేది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దర్శకుడు కావాలని కృష్ణానగర్ గడ్డ మీద తిండికి నోచుకోలేక రూమ్ రెంట్ కట్టుకోలేక ₹5 భోజనము, ఆ ₹5 భోజనం ఒక్క పూట నింపుకొని 24 గంటలు గడిపిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి సార్ మా జీవితంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే నూతన పరచబడుతున్నది సార్. నిజంగా ఈ కొత్త దర్శకులను ఎంచుకోవడానికి, కొత్త టాలెంట్ ఉన్న యువకులను గుర్తించుకోవడానికి ఈ గద్దర్ నంది అవార్డు అనేది చాలా అంటే చాలా గొప్ప పరిమాణం అని ఈ సందర్భంగా తెలుపుతున్నాను సార్ నేను. రైట్, ఇదే విషయంలో రాకేష్ గారు మరోసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఆసంపల్లి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక విజ్ఞప్తి ఏంటంటే మీ వెహికల్ని కొంచెం ఆపి మాట్లాడండి సార్. నా మాట వినబడుతుంది కదా సార్? యాజ్ ఏ నిర్మాతగా, ప్రొడ్యూసర్గా మీరు అభినందన సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ టు యూ, కంగ్రాచులేషన్స్, బికాస్ నో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఈరోజు ఎంతో మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న మాఫియాలో చూసినట్టయితే కేవలం కొంతమందికే పరిమితమైన ఈ మాఫియాలో మీలాంటి తెలంగాణ వారు రావడం పెద్ద అది ఒక ధైర్యవంతమైన సాహసమైన స్టెప్ సార్. ఈ విషయంలో ఈరోజు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో కొంతమంది దీంట్లో మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర స్టూడియోస్ లేవు, మీ దగ్గర థియేటర్స్ లేవు అని చెప్తున్నారు. ఇంతలో ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న బాధ ఏంటంటే ఎంత బ్రహ్మాండమైన అది మన సినిమా అయినప్పటికీ థియేటర్స్ దొరకట్లేదు, ఫైనాన్సర్ ముంగట్ రావట్లేదు, దానికి సంబంధించిన స్టూడియోస్కు డేట్స్ రావట్లేదు. ఇలాగని మన తెలంగాణకు సంబంధించిన ఎవరైతే హీరోస్ ఉన్నారో అది ఎవరన్నా కానివ్వండి, వెంకీ అట్లూరి కానివ్వండి, ఉప్పెన చిబాబు కానివ్వండి, అలాగే మన ఫలక్నుమా దాస్ కానివ్వండి, బాలమురళి గారు కానివ్వండి, రాహుల్ రామకృష్ణ కానివ్వండి, సునీల్ కానివ్వండి, సాయి పల్లవి కానివ్వండి, వీళ్ళందరూ ఈరోజు తన నటనను ప్రదర్శించడానికి ఖచ్చితంగా బయటికి వస్తూనే ఉన్నారు. మనం గతంలో కూడా చూసాము, అనేక తెలంగాణకు సంబంధించిన ఎవరైతే యువకులు ఉన్నారో వారి నటన వాళ్ళ పుట్టుకలోనే ఉంది. అయినప్పటికీ మనం వాళ్ళని తీసుకురాకపోయినాం తెర మీదకి. ఈ విషయంలో మీరేమంటారండి యాజ్ ఏ ప్రొడ్యూసర్? సార్, ఇంతకుముందు మొగిలయ్య అనే ఒక వీణ వాయిద్యకారుణ్ణి కేసీఆర్ గారు ఎలివేట్ చేయడం జరిగింది. అయితే ఒక అద్భుతమైన ఒక పాట రాసి మనకు ఏదైతే మన డిప్యూటీ సీఎం కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన బలగం సినిమాలో సుధాకర్ రెడ్డి అన్న గారికి మంచి అవకాశం ఇచ్చి, అంటే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వీళ్ళు కోఆపరేట్ చేయడం ద్వారా ఎలివేట్ అవుతుంది అనే విషయం మనకు క్లియర్ కట్ గా కనబడుతూ ఉన్నది. గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి స్టెప్ ఏంటంటే గద్దర్ నంది అవార్డులు. ఇది అద్భుతమైన స్టెప్. ఇది ఒక మన ఉనికిని, మన లోపల ఉన్నటువంటి కళా తత్వాన్ని తాడడానికి మంచి అవకాశం ఉన్నది. మరి ఈ అవకాశంలో జయసుధ గారిని మన ఇందులో పెట్టడం అనేది అంత ఆరోగ్యకరమైనది కాదు. అది దాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణ వారికి ఇంకెవరికైనా అవకాశం ఇచ్చుంటే బాగుండనేది నా అభిప్రాయం. మూడోది, ఎవరైతే ఇది ఒక మాఫియా తయారై ఉన్నది, ఈ రోజు మేము ఒక ఫిలిం తీస్తే మీకు ఒక మాఫియా తయారై మనకు థియేటర్ తీయలేని పరిస్థితి ఉన్నది. కొంతమంది చేతుల్లో థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్స్ మనకు అలాంటి ఏమంటే చెయ్యరు. మరి దీని మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. తెలంగాణ సినిమాలకు ఇప్పుడు ఏదైతే ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఒక సీఎం లెవెల్లో లేకపోతే మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇనిషియేట్ చేసి అయా తెలంగాణ సినిమాలు ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేయబడతాయో దానికి ఇన్ని సినిమాలు అలొకేట్ చేయాలా అనే ఒక స్ట్రిక్ట్ గా మన ఏదైతే నిజాం పరిధిలో ఉన్నాయో ఆ థియేటర్లను వీళ్ళని అలాట్ చేయాలనేటువంటి ఒక పరిస్థితిని మనం తీసుకొస్తే గానీ మనం సర్వైవ్ కాం. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చెప్తా ఉన్నాను. ఇది మీకు తెలుసు, ఇలా కులం మాఫియా ఉన్నదని తెలుసు. మన సినీ ఫీల్డ్కి వస్తే డబ్బులు ఉన్నోళ్ళు లేనోళ్ళని మాఫియా ఉన్నదని తెలుసు. మీకు ఆంధ్ర తెలంగాణ ఉన్నది భేదం అని తెలుసు. మరి దీన్ని ఛేదించడానికి గత ప్రభుత్వాలైనా ప్రయత్నం చేసినా మీరు గమనించాలి, మనకు తెలిసిపోతుంది చేయలే అని. ఇప్పుడు ఇంత పెద్ద ఇనిషియేషన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఇంకొక స్టెప్ వేసి తెలంగాణ కళాకారులకు అవకాశం ఇచ్చే విధంగా సినిమాలు తీయాలని ఒక ప్రపోజల్ను ముందుకు తీసుకొస్తే మనకు ఒక అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే తెలంగాణ కళాకారులుగా, ఎవరైతే యాక్టర్స్ గా, యాక్ట్రెస్ గా లేదా టెక్నీషియన్స్ గా కొనసాగుతా ఉన్నారో దే షుడ్ బి ఇన్వాల్వ్ ఇన్ దట్ ప్రోగ్రామ్ లేదా ఆ సినిమాలో వాళ్ళు ఉండాలా అనేటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కన్సర్న్ మినిస్టర్ కావచ్చు లేకపోతే సీఎం స్థాయిలో ఉండాలి కాదు, వాళ్ళకి ఖచ్చితంగా అవునండి మా తెలంగాణ వాళ్ళు కూడా ఉండాలి కదా అనేటువంటి భావనను మనం తీసుకొచ్చినప్పుడు తప్ప
ఇది చిన్న స్థాయిలో మనం ఇంకా 100 ఏళ్ళు కొట్టానే ఈ మాఫియాను మనం తట్టుకోలేమండి. ఎందుకంటే ఇది చాలా ఏండుగా జరుగుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇందులో పెద్ద చేతులు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఇంత కూడా ఈ 10 పైసలు 5 పైసలు చేసుకొని పొట్ట గడుపుతున్నట్టు చిన్న కళాకారులు కనుమరుగైపోతారు. ప్రొడ్యూసర్లు కూడా లాభాలు రాక ఇంకా నష్టాల పాలై రానున్న కాలంలో అసలు ఈ ఫీల్డే వద్దులే అనేటువంటి పరిస్థితిని ఒక్కొక్క ప్రొడ్యూసర్ 10,000కు 20,000కు ₹1,00,000 తటపటాయిస్తున్న సందర్భం మనకు కనబడతా ఉన్నది. అసలు థియేటర్ అలొకేషన్ విషయంలో ఇనిషియేట్ చేయాలి. ఒక 10-15% ఆఫ్ తెలంగాణ ఆర్టిస్టులు ఉండాలనే ఒక ప్రపోజల్. 2 దాన్ని ఎలివేట్ చేసే విధంగా ఒక నియమ నిబంధనలు మన కొత్త ఇప్పుడు ఇంత నంది అవార్డు తీసుకున్నారు. నంది అవార్డు తీసుకున్న వెంటనే అదొక శుభ పరిణామే. దాని బదులు ఇంక ఇది చేస్తే బాగుండేవా అనిపిస్తుంది నాకు. అట్లా చేయాలని కోరుకుంటున్నాను. అసంపల్లి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణకు సంబంధించిన ఏదైతే థియేటర్లు ఉన్నాయో వారి చేతిలో ఉన్నాయి, వాస్తవమే. స్టూడియోస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ తెలంగాణకు సంబంధించిన ఎప్పుడైతే ఆ ఫిలిమ్స్ ఉన్నాయో అది ఆడట్లేదు. దానికి సరి అయిన నిర్మాతలు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఒక పెట్టుబడి పెట్టారండి. ఆ పెట్టుబడి రావాలనే కదా మీ ఆకాంక్ష. ఆ పెట్టుబడి రాకపోవడంతోనే మనం ఒకసారి బలహీనపడుతున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మీకు ఎలాంటి సహాయం ఇస్తే మీరు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయట వచ్చే అవకాశాలు ఉంటాయండి? తెలంగాణ ప్రభుత్వం మనకి ఏమి అంటే ఫస్ట్ మనకు థియేటర్ అలొకేషన్ విషయంలో స్పెసిఫైడ్ డైరెక్షన్స్ ఇవ్వాలా. థియేటర్ మన చేతులు ఉన్నాయండి, అంత పెద్ద వాళ్ళ చేతిలో ఉంటాయి. అవి మనకు అలాటే కావు. ఫస్ట్ అదొక పెద్ద వార్ చేయాలి దానికోసం. ఎప్పుడైతే మనకు థియేటర్లు రావో మన ఎలివేషన్ అనేది తక్కువ అయిపోతుంది. మీకు ఎంత మంచి సినిమా అయినా కూడా, మొన్న మీరు గమనించారు అంత పెద్ద సినిమా కూడా దిల్ రాజు గారు ఇనిషియేట్ తీసుకున్న థియేటర్లు ఇప్పిస్తే అయింది. మీ థియేటర్లు ఇప్పితే బలగం కూడా అంత మూమెంట్ చేయలేని పరిస్థితి ఉంటుంది ఒక సందర్భం. ఎలివేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, చిన్నదా పెద్దదా. ఒక ఎలివేషన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, గత సీఎం గారు మన మొగిలయ్య గారు చెప్తే ఎంత చిన్నగా చేసిండో పెద్ద చేసిన ఎంత దూరం వెళ్ళిపోయినా ఆయన. మన బలగం సీనులో కొంత ఎలివేషన్ చేసి దిల్ రాజు గారు కొంత ఇనిషియేట్ చేసి ఆన్లైన్ చేయి కలిపి అందరిని మేనేజ్ చేసి అంత పెద్ద చేతులు కలిసి సీఎం లెవెల్లా కూడా కేటీఆర్ గారు అప్పుడు పరిస్థితి అట్లా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కూడా అదే విధంగా నేను ఆశిస్తున్నాను, చేస్తారు కూడా. రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఉన్నారు. ఒక మంచి పరిణామం ఇది. ఆ లెవెల్లో నేను ఇనిషియేట్ చేయాలా. ఇనిషియేట్ చేసినప్పుడు వీళ్ళకు సోర్సెస్ అనేవి పెరుగుతాయి. ఇదే విషయంలో ఒకసారి కూడా వీళ్ళే ఎలివేట్ చేయాలి. కళాకారులను మంచి కళాకారులను గుర్తించి వీళ్ళు కొంత దగ్గరికి తీసుకొని వాళ్ళకి సన్మానాలు సీఎం స్పెషల్ గా చేయడం, లేకపోతే డిప్యూటీ సీఎం చేయడం, లేకపోతే మినిస్టర్ చేయడం వల్ల ఏమైతే వీళ్ళు ఎలివేట్ అయ్యి వాళ్ళ ప్రాధాన్యత పెరిగి తప్పనిసరిగా ఆ సినిమాల్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇదే విషయంలో ఒకసారి జైహింద్ గారి దగ్గర మీ వద్దకు కూడా వస్తాను, అలాగే రాకేష్ గారు కూడా వస్తాను. జైహింద్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, శ్రీనివాస్ గారు చెప్తున్నారు, రాకేష్ గారు చెప్తున్నారు, అది వాస్తవమే. కాకపోతే దానికి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని వారికి ప్రోత్సహిస్తే మాత్రం ప్రోత్సహించాలి. కానీ ఒక ఫైనాన్షియల్లీ సపోర్ట్ కానీ, అలాగే థియేటర్స్ ఎలొకేషన్స్లలో కానివ్వండి, అలాగే అవార్డ్స్ పంచడంలో కూడా తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇస్తే రాబోయే కాలంలో తెలంగాణకు సంబంధించిన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని కొంచెం ప్రోత్సహించే విధంగా ఉంటుంది. వారికి కూడా ఒక ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. తద్వారా మనం సాధించవచ్చు. లేని పక్షంలో మాత్రం ఇంకా మన స్థితిగతులు ఇంకా పాడైపోతాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? నేనేమంటున్నా అంటే, ప్రైవేట్ థియేటర్ల మీద ప్రభుత్వం అజామాయిషీ చెల్లదు కాబట్టి 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. రైతులకు రుణమాఫీ, బస్సు ఫ్రీ ఇస్తుంది, మహిళలకు సన్న బియ్యం ఇస్తుంది. అంటే దాదాపు 25,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు పెట్టి సొంత థియేటర్లు కట్టిస్తే అప్పుడు మేము రిలీజ్ చేసుకుంటాం సినిమాలు. వేరే వాళ్ళ థియేటర్ల మీద పెత్తనం వీళ్ళే ఎట్లా నడుస్తుందండి? ప్రభుత్వాన్ని వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్న థియేటర్లను కూలగొడుతుంది. ఇప్పుడు ఐమాక్స్ థియేటర్లని కూలగొట్టే పరిస్థితికి వచ్చింది కాబట్టి 300 రూపాయలు టికెట్ పెట్టి చూసే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ 1,000 కోట్లు కేటాయించి దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నాయి థియేటర్ల, గవర్నమెంట్ దగ్గర వాడు 100 కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ కట్టుకొని వాడెందుకు మాకు ఇస్తాడండి థియేటరు? అది పద్ధతి కాదు. గవర్నమెంట్కి మేము ఏం చెప్తున్నామంటే, ముఖ్యమంత్రికి కానీ కన్సర్న్ మంత్రికి కానీ 1,000 కోట్లు కేటాయించండి, కేటాయించి నిర్మాణం చేయండి జిల్లాకో థియేటర్. అప్పుడు ఖచ్చితంగా సినిమాలు రిలీజ్ చేసుకుంటాం మేము. గారైనటువంటి లింగపల్లి రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాకేష్ గారు, ప్రస్తుతం ఏదైతే మన జైన్ గారు చెప్తున్నారో, ఏదైతే థియేటర్స్ వారి కాబట్టి వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కాబట్టి వాళ్ళు పర్మిషన్స్ ఎందుకు ఇస్తారు మనకు అని చెప్తున్నారు. కానీ
ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం, థియేటర్స్కు సంబంధించింది ట్యాక్సెస్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్సెస్లను కొంచెం తగ్గించి తెలంగాణ ఫిలిం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఆ విషయంలో కొంచెం వారితో చొరవ తీసుకుంటే, ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం మాట్లాడితే మాత్రం ఎవరు కూడా ఆ థియేటర్ యజమానియే కానివ్వండి, ఆ స్టోరీ యజమానియే కానివ్వండి, ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే స్టూడియోస్ ఇచ్చారు, అది కూడా సబ్సిడీ వైజ్గా వారికి భూములు కేటాయించారు. ఆ విషయంలో కనుక ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే వారు ఖచ్చితంగా దిగి వస్తారనే ఉన్నది. కానీ ఇప్పుడు మన జైన్ గారు చెప్తున్నారు కాదు, మన ప్రభుత్వాలే కానీ థియేటర్స్ కట్టించి మాకు 33 జిల్లాలలో 33 ఒక థియేటర్స్ కట్టించి దాంట్లో ఈ సీనికి సంబంధించిన ప్రదర్శనలు చేయాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి రాకేష్ గారు? సార్ సో జైన్ సార్ గారు చెప్పింది కూడా చాలా చక్కటి విషయం సార్. అలాగే మన సార్ కూడా చెప్పింది కూడా వాస్తవం సార్. సో వాస్తవంగా ఏంది అని అంటే ప్రభుత్వం చొరవ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో థియేటర్ అన్నట్టుగా, జిల్లాకో ఒకటే థియేటర్ ఎందుకు, మాక్సిమం 2-3 థియేటర్లు పెట్టే అంత బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాకపోతే ఈ ఉన్న బడ్జెట్, తెలంగాణ రాష్ట్రం ఉన్న బడ్జెట్, ఆ బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను సార్. అలాగే రెండో విషయం ఏమిటి అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో కేసీఆర్ సార్ గారు ఉన్నప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త కళాకారులు కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్లు 24 డిపార్ట్మెంట్లో అందరూ కొంచెం ముందడుగు వేసినప్పటికీ ఆ యొక్క రీచ్ని అందుకోలేకపోయారు సార్. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గుండెల్లో గుబులు అనేటివి పుడుతున్నాయి. ఎందుకు పుడుతున్నాయి అంటే పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ కీ సార్. పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ కీ. ఆ యొక్క మాస్టర్ ఆఫ్ కీని ఏ విధంగా వాడుకోవాలనేది ఇంపార్టెంట్ సార్. ఈరోజు అక్రమంగా జరిగినటువంటి ఆ యొక్క చూసినాం మనం, ల్యాండ్ విషయంలో కానీ, చెరువు కట్టల విషయంలో కానీ ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది మినిస్టర్లు వచ్చారు, కానీ ఎవరు వాటిని ముట్టుకోలేకపోయారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గుండె ధైర్యానికి నిజంగా రియలీ హెడ్స్ ఆఫ్ సార్. ఎందుకు అని అంటే ఆ గుండె ధైర్యం ఉన్న ఆ గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి సార్ ఈ గొప్ప ఆలోచనతోని గద్దర్ నంది అవార్డు తీసుకొచ్చిండు. ఈ గద్దర్ నంది అవార్డు ద్వారా నేను తెలుపబోతుంది ఏంది అని అంటే సార్, టాలెంట్ ఉన్న యంగ్ పీపుల్స్, దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ గుర్తించి తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. అలాగనే ఇంతకుముందు అన్నట్టు చాలా మంది పెద్ద వాళ్ళ చేతిలో మాఫియా ఉన్నట్టు వాస్తవమే అది. కాకపోతే ఏంది అని అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సార్ క్రియేటివిటీ లేనిది సినిమా ఇండస్ట్రీ అనేది లేదు. సో గత 1927లో చూసినాం అదే క్రియేటివిటీ, 1953లో చూసినాం అదే క్రియేటివిటీ, 2025కి వచ్చింది అదే క్రియేటివిటీ. కొంచెం మార్పు చేంజ్ కావాలని కొత్త యువ దర్శకులకు అవకాశం ఇస్తే ఆ మార్పు అనేది, ఆ రోజు మైకేల్ జాక్సన్ చూసినాం సార్ మనం, అదే మైకేల్ జాక్సన్ తో నేను డాన్స్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు, అదే టైప్లో చేశారు మైకేల్ జాక్సన్ది. ఈరోజు కొత్త మార్పు, సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద తోపు సార్. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ, ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తి తన కోసం తన కుటుంబం కోసమే బ్రతుకుతాడు సార్. అదే దర్శకుడు తను బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తాడు సార్. దర్శకునికి ఆర్టిస్టుకున్న ఈ యొక్క రెండు తేడాలు సార్. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంతోమంది టాలెంట్ ఉన్న యువకులను గుర్తించి వాళ్ళను దగ్గర గ్రిప్లో పెట్టుకొని వాళ్ళకు కూడా నంది అవార్డు ప్రదానం చేస్తే కొత్త యువ దర్శకులకు బాగుంటుంది. వాళ్ళు కూడా మీ ద్వారా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నంది అవార్డుకు ఎంపిక చేస్తే మీ ద్వారా కొంచెం స్టేట్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్తారు సార్. మీ గుర్తింపు కొంచెం ఈ యువ దర్శకులకు, నిరుపేదలకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గర వెళ్దాం. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హై బడ్జెట్తో నిర్మించబోతున్న సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చూసినా కూడా, అది బాలీవుడ్ కానివ్వండి లేకపోతే మన టాలీవుడ్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన ఎక్కడ చూసినా కూడా హై బడ్జెట్తోనే ఈరోజు సినిమాస్ నిర్మించబడుతున్నాయి.
ఆడుతున్నాయా లేదా అని పక్కన పెట్టి మాత్రం లో బడ్జెట్తోనే తయారైన బలగం సినిమా ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఆడడానికి కారణం మీరు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ పోయారు. అదే విషయంలో లో బడ్జెట్తోనే ఒక మన ఏదైతే సమాజానికి మంచిగా ఉపయోగపడే ఒక లెసన్గా ఉండే సినిమాలు తీసి తెలంగాణ రాష్ట్రంలో ప్రదర్శిస్తే మాత్రం, అలాగే ఇప్పుడు ఏదైతే దాంట్లో పనిచేస్తున్న 24 యూనిట్స్లలో తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇచ్చుకుంటా పోతే దానికి సంబంధించిన యాజ్ ఏ ప్రొడ్యూసర్ మీరు ఎలా అనుభవించబోతున్నారు, ఎలా ఉంటుంది మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది సార్ దీని మీద చెప్పండి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్రజలలో ఒక భావన ఉన్నది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసిన సినిమాలని రిసీవ్ చేసుకొని దానికి ఎగ్జిస్టింగ్ వాళ్ళ ఆర్టిస్టులకు కావాల్సినటువంటి ఎవరైతే వాళ్ళ అభిమానులు ఉంటారో వాళ్ళు దాన్ని చాలా ప్రాపగండ చేసుకుంటూ దాని మీద సెటరికల్ గా మాట్లాడుతూ దాన్ని ఆ వీడియోస్ అందరికి ఫార్వర్డ్ చేస్తూ చాలా ఎలివేషన్ ఇవ్వడానికి ప్రైమరీగానే వాళ్ళకు కొంత అది ఉంటుంది. వాళ్ళు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చొప్పించుకొని ఇల్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారని ఆ హైప్ని తీసుకొస్తున్నారు. ప్రజల్లో ఒక భావన ఉన్నది, ఒక పెద్ద ఆర్టిస్ట్ చేస్తే ఇట్లుంటది అనే భావన ఉన్నది. అయితే ఇందులో ఏం జరుగుతూ ఉంటది అంటే తెలంగాణకు సంబంధించి కొంత ఎవరైనా ఆర్టిస్టులు ఎదగంగానే వాళ్ళకి అవకాశాలు తగ్గించేటువంటి ఇంటర్నల్ మాఫియా ఒకటి ఉంటుంది. మీకు అర్థమైంది కదా? అట్లా మనోళ్ళు కూడా చాలా మంది ఒక ఉప్పెన లెక్కన లేచిపోయి చప్పున పడిపోయిన ఉన్నారు. ఎందుకంటే ఇది మీకు అర్థం కాకుండా ఇది బ్యాకప్ లో నడుస్తూ ఉంటదండి. ఇది ఒక పొలిటికల్ గేమ్ లో ఎట్లయితే ఉంటుందో ఒక లీడర్ ఎట్లా ఎదగంగానే ఆయనకు అవకాశాలు తగ్గించినప్పుడు ఏం చేయగలుగుతారు ఆయన. సో నేను ఏమంటున్నంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫిలిం ప్రొడ్యూస్ అయినప్పుడు తీసినప్పుడు అలా 15 to 20% తెలంగాణ ఆర్టిస్టులు ఉండాలని ఒక పద్ధతిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను నేను. టెక్నీషియన్స్, ఆర్టిస్టు, ఇంకా తదితర సిబ్బంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ను మనం చెప్పాలి. గవర్నమెంట్ చెప్పకపోతే వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే డెవలప్ అవుతారండి. మనం ఇన్వాల్వ్ చేయరు. లేదా కొంతమందిని సపరేట్ గా వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గద్దర్ నంది అతడు అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ లో కొంతమందికి ఎవరైతే అవార్డు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు ప్రపోజల్ చేసుకుంటూ ఎవరెవరైతే రానున్న కాలంలో తీసుకున్న సినీ నిర్మాతలకు మేము ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, వీళ్ళకు మంచి పాత్రలు, మంచి ఆర్టిస్టులకు మంచి ప్లేస్మెంట్ చేయాలని గవర్నమెంట్ డైరెక్షన్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. చేయకపోతే వీళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఒక ఎట్లా నడుస్తారంటే అయ్యో వాళ్ళు డెవలప్ అయితే మన పరిస్థితి ఏంది అనే కాడు ఉంటారు కదా ఎవరైనా ఇప్పుడు, అంతే కదా. కాబట్టి దాన్ని మనం తగ్గించాలంటే మన అజమాయిషిగా దీన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. అజమాయిషిగా చేయకుండా బాగా ఇప్పుడు మీరు ఏమంటారు, అవునండి వాళ్ళు బాగా ఆట నటిస్తారు అట, అంతకన్నా అద్భుతమైన నటించే కళాకారులు మన దగ్గర ఉన్నారండి. చిన్న పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న పాటలు చేస్తే లక్షల వ్యూస్ పోతా ఉన్నాయి. మరి వాళ్ళని గుర్తించి సపోజ్ ఒక ఎక్స్ మన ఎవరో మా గోదావరి కంచి ఒక అమ్మాయి ఉన్నదో బాగా పాటలు పాడి డ్యాన్సులు జాయిన్లు లేరని మరి ప్రపోజల్ చేసి సీఎం గారు ఎక్కడ లేకపోతే ఫిలిం ఎవరైతే మనకు మినిస్టర్ వాళ్ళు చూడండి ఇవన్నీ అకామిడేట్ చేయండి ఎక్కడ అని చెప్పాలి. మీకు అర్థమైంది కదా? లేకపోతే ఇంక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇప్పుడు మన సుధాకర్ రెడ్డి అన్నాడు. సుధాకర్ రెడ్డి అన్న చేసిందండి నాకు అవకాశాలు ఇప్పండి, మీరు ఈ సినిమాలు తీయడం ఏంటంటే మాకు అవకాశాలు ఇయ్యారనే క్వశ్చన్ రావాలట. అయితే అక్కడ ఏం కావాలి సినీ ఇండస్ట్రీలో, అవునండి తెలంగాణ గారికి అవకాశం ఇవ్వకపోతే మనం సినిమా తీయలేము, మనకు 15 to 20% వాళ్ళకి అవకాశం ఇస్తేనే మనకు సినిమాల ప్రమోషన్ దొరుకుతుంది, ఫెసిలిటీస్ దొరుకుతాయి, ఇంకేదో దొరుకుతాయి అనే భావన మనం కల్పించకపోతే వీళ్ళు వినరండి. మీరు అర్థం చేసుకోరు ఇది. సార్ ఒక్క విషయం లెట్ మీ కంప్లీట్. 10 ఏళ్ళ తెలంగాణలో మనోళ్ళు ఎవరైనా ముందుకు వచ్చిండ్రా? వేరే ఏం లేదు, ఇంకేం లేదు. అంటే దీని అర్థమైంది ప్రభుత్వం యొక్క అజమాయిషీగా మనం చెప్పకపోతే ఇంకా 100 ఏళ్ళైనా ఇదే జరుగుతుంది. ఇంకొక విషయం అండి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, ఇంకోటి చిన్న విషయం సార్ చెప్తా ఉన్నారు. కొంతమంది పేర్లు నేను చెప్తాను, ఎన్టీఆర్ సీన్ అని ఉంటాడు కానీ, ఇంకా కొంతమంది మన దిల్ రాజు గారు ఉంటారు, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ చేతులలో ఎన్ని థియేటర్లు ఉంటాయి ఇలా తెలియదు. మీకు తెలుసా? మీకు ఎంత పెద్ద సినిమా తీసినా మీకు థియేటర్ ఇవ్వకపోతే మీ సినిమా ఎక్కడికి పోద్దా అండి? ఎక్కడ ఎలివేషన్ దొరుకుతుంది మీకు? మీకు తెలియదు థియేటర్ ఏం చేస్తారు చెప్పమంటారా? అదే రోజు ఒక పాత సినిమా తీసి వాళ్ళు వేసేస్తారు థియేటర్ లో. అవును మరి అట్టిగానే ఉన్నాయి కదా సార్ పాత సినిమా వేసిన అంటే, లేదండి వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇవ్వలేం సారీ అంటారు కదా. ఇది ఒక ఇంటర్నల్ మాఫియా ఇదంతా. దీన్ని అజమాయి చేయాలంటే వాళ్ళతో కొట్లాట కాదు, మనం ఏం చేయాలి తెలివిగా చూడండి. మేము కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం, ఒక కొత్త విధానాన్ని మేము అమలు చేస్తున్నాం. ఏంటిది? ఆర్టిస్టులు 20% ఉండాలా తెలంగాణ ఆర్టిస్టులు.
టెక్నీషియన్స్ 20% ఉండాలా. మా ఇన్వాల్వ్మెంట్ లేని సినిమా తెలంగాణలో మేము ప్రోత్సాహకాలు ఇవ్వమనాలి. వాళ్ళను అజమాయిషీ చేయడం అంటే దాన్ని మనం డిమాండ్ గా చేయలేం కదా. సో మా ప్రోత్సాహకాలు కావాలంటే మా కండిషన్స్ ఇవి. రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే ప్రొడ్యూసర్గా మీకు సబ్సిడీలు దొరకలేవు తెలంగాణలో. అంటే అదే వేరే రాష్ట్రాలలో మాత్రం ఎక్కడ పోయినా కూడా మీరు ఫిల్మ్ తీయాలంటే షూటింగ్ చేయాలంటే వాళ్ళు సబ్సిడీలు ప్రకటిస్తున్నారు. ఇంకొక విషయం, ఒక చిన్న డిమాండ్ మీరు ఏదైతే చెప్పారో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణకు సంబంధించిన థియేటర్లలో ఖచ్చితంగా ఇన్ని రోజులు చిన్న సినీ పరిశ్రమలకు కేటాయించాలి అనే ఒక రూల్స్ తీసుకొచ్చి పెడితే కూడా అది చాలా బాగుంటుంది కదండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సినిమాలను కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఆడించాలి అనే ఒక నిబంధన తీసుకొస్తే చాలా బాగుంటుందని అదైతే మన యూనియన్ వాళ్ళు చెప్తున్నారో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు, ఆ విషయంలో మీరేమంటారండి? అయితే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టెక్నికల్ గా ఏం చేస్తారంటే సరే అది ఉండొద్దని నేను అంటలేను, టెక్నికల్ గా ఆడటం లేదండి అంటారు. ఆ పరిస్థితిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది నేను ఉండొద్దు అంటే నేను ఇది కూడా ఉండాలా. సైమల్టేనియస్ గా మన ఇన్వాల్వ్మెంట్ ఒక పెద్ద సీన్, ఇప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమా తీసిందండి, పవన్ కళ్యాణ్తో సినిమా తీసిందండి, లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా తీసిందండి, ప్రభాస్ గారితో. ఆ సినిమాలలో మనోళ్ళు ఒక 10-20% 30% మనోళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మనోళ్ళకి ఎలివేషన్ ఆటోమేటిక్ దొరుకుతాయి కదా. మీకు అర్థమైందా? మనకు అర్థమైంది కదా. సపోజ్ ఎవరో ఒక మంచి ఆర్టిస్టు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో 2-3 మన తీస్తారు, తీయంగానే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రమోట్ అయిపోతారు. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఏమైతుంది, వీళ్ళ సినిమాలు కూడా చూసే పరిస్థితిని క్రియేట్ చేయడం బెటర్ కదా. ఓకే, ఎనీవే కంక్లూజన్గా ప్రస్తుతం మరొకసారి మన మిత్రుడైనటువంటి జయహింద్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. జయహింద్ గౌడ్ గారు, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెలంగాణకు సంబంధించిన కళాకారులను కానీ తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఆ 24 యూనివర్సిటీల్లో పనిచేసే కార్మికులను కానీ వారి యొక్క ప్రత్యేక హోదా కల్పించి వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వాలి, అలాగే వారికి సంబంధించిన పెన్షన్ స్కీమ్స్ కూడా తీసుకురావాలి, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీస్ కూడా ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఏదైతే పెట్టారో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? నేను ఒకటే చెప్తున్నా, ఈ థియేటరు ఇలా 3 లక్షల రూపాయలు గజం జాగలో థియేటర్లు కట్టుకొని థియేటర్లను కూలగొట్టుకునే పరిస్థితి ఉంది. ఎవరు కూడా థియేటర్కి పోయే పరిస్థితి లేదండి. ప్రేక్షకుడు 300 రూపాయలు టికెట్ పెట్టుకొని పోయే పరిస్థితి లేదు. అనుభవంతో చెప్తున్నా, 50 రూపాయలు టికెట్ కావాలంటే ఇప్పుడు ఉన్న థియేటర్లో పెట్టరు, వాళ్ళకి వెళ్ళదు. గవర్నమెంట్ 1000 కోట్లు పెట్టించి జిల్లాకు ఒకటైతే కట్టమని ఫస్ట్ కట్టినాక గవర్నమెంట్ అజమాయిషి ఉంటుంది. కానీ నువ్వు పరాయణ సొమ్ముకు మీరెవరండి గవర్నమెంట్? నేను అడుగుతున్నా. థియేటర్ మాయి లేవు, ఆంధ్ర వాళ్ళ థియేటర్లు ఉండొచ్చు, కానీ అది సబబు కాదు. అది ఎవరికి సొల్యూషన్ ప్రభుత్వానికి నేను చెప్తున్నా. వాళ్ళు ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి కానీ సంబంధించిన మంత్రులు కానీ నాకంటే వాళ్ళు జూనియర్స్ అని చెప్తున్నా. వాళ్ళకి అనుభవం ఈ సినిమా ఇండస్ట్రీ మీద లేదు కాబట్టి నేను చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా. వాళ్ళు యువకులాలు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి యువకుడు. నేను చెప్తున్నా, నేను ఒక సీనియర్ 65 ఏళ్ళ అనుభవం ఉన్నోనుగా చెప్తున్నా. వాళ్ళు 1000 కోట్లు దీన్ని కేటాయించి జిల్లాకో థియేటర్ కడితే మనం ఆడుకున్నదో మైదానం 30 రూపాయలు పెట్టాయి టికెట్, పాప్కార్న్ 10 రూపాయలు పెట్టు. ఈ మంది సినిమా టాకీస్ మీద పోయి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? చెప్పు. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గట్టిగా అడుగుతున్నా. ఈ ఆలోచన ఏం చేయవు? 17,000 కోట్లు మాఫ్ చేసినామండి రైతులకు. బస్సు సగం మహిళలకు ఇచ్చినావు ప్రభుత్వ ధనము, సన్న బియ్యం ఇచ్చినావు, మంచి పని చేసింది కాబట్టి మేము ఒప్పుకుంటున్నాం. మరి సినిమా కళాకారులకు ముఖ్యమంత్రికి తెలియదా ఈ విషయం? ఇంతగానో మొత్తుకోవన్నా? అవార్డు ప్రకటించిన గద్దరి సంతోషం, కానీ ఆయన తెలంగాణలో ఉండాలి. అందులో ఫైనాన్స్ చేస్తావు, ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తావు నువ్వు? తెలుగు ఫిలిం సిటీ ఏందా? తెలుగు ఫిలిం ఛాంబర్ ఏందా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి అర్థమవుతలేదా? సంబంధించిన మంత్రికి అర్థమవుతలేదా? ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేయాలని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఓట్లు వద్దా? 2 లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఓటర్స్ ఫిలిం ఇండస్ట్రీలో. అది వాళ్ళకి అర్థమవుతలేదా? చెప్పు. రైట్. అయితే ఇదే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒకసారి కంక్లూడ్గా మన మిత్రుడైనటువంటి రాకేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మన జయహింద్ గారు చెప్తున్నారు ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ అసోసియేషన్ పెట్టండి, వేరే సపరేట్గా సినిమాలు నిర్మించండి, సినిమా హాల్స్ నిర్మించండి, అందులో టికెట్ ధర చాలా తక్కువ పెట్టి ప్రోత్సహించే విధంగా వెళ్ళండి అని చెప్తున్నారు. గద్దర్ అవార్డ్స్ మంచిదే, కానీ గద్దర్ అవార్డ్స్లో వేరే వాళ్ళ పాత్ర ఎందుకని అని చెప్తున్నారు. కంక్లూడ్గా మీరేమంటారండి దీని విషయంలో? కంక్లూడ్. ఓకే సార్. వాస్తవంగా ఏంది అని అంటే గద్దర్ అవార్డులు అని పెట్టింది వాస్తవమే, కానీ ఆంధ్ర వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఇది నిజంగా
ఎందుకు అని అంటే గతంలో జరుగుతున్న తప్పే మరల జరిగితే ఇంకా మరలా మన వాళ్ళని పైకి తీసుకొచ్చేది ఎవరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఒక పాట కూడా చెప్పుతుంది సార్. ఏమని అనంటే, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అంటే ఈ అపజయాలు అని అంటే దెబ్బ మీద దెబ్బ తాకినప్పుడే విజయం అనేది వస్తుంది. ఈ ఒక్కసారి దెబ్బ తాకకపోతే విజయం ఎట్లా వస్తుంది? అందుకోసమే నేనేమంటున్నా అంటే ఈ గద్దర్ అవార్డ్స్ అనేది తీసుకురావడం చాలా గొప్ప విషయమే. కానీ అది ఎవరికి ఇవ్వాలి, దానికి ఎవరిని పెడితే బాగుంటుంది, దానికి ఒక రూపకల్పన వేసి మనోళ్ళెవరు మందోళ్ళెవరు అనేది అది గుర్తించుకొని వాళ్ళను పెడితే మాత్రం ఖచ్చితంగా సమన్వయంగా న్యాయం జరుగుతుంది. ఎందుకు రైట్ సార్, ఇదే విషయంపై లాస్ట్గా కంక్లూడ్గా శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి. ఏదైతే ఒక ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే ఎవరైతే యువకులు ఉన్నారో, అందులో పనిచేసే టెక్నికల్ వారు ఉన్నారో, అలాగే కళాకారులు సైతం ఈరోజు ఒక భయభ్రాంతులకు ఉన్నారు. వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నారు. ఎప్పుడైతే మేము మాట్లాడతామో మాట్లాడంగానే మా మీద ఆంక్షలు విధిస్తారు. ఈ మాఫియా మా మీద ఆంక్షలు విధించి మమ్మల్ని వచ్చే అవకాశాలను కూడా దాని మీద తొక్కేస్తారు అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నది. దీన్ని తొలగించాలంటే లాస్ట్గా మీరేమంటారండి మీ వర్డ్స్లలో? ఖచ్చితంగా అది నిజమేనండి. ఎవరైతే ఇప్పుడు ఆంధ్ర సినీ ఫీల్డ్ కు ఎగనెస్ట్ గా మాట్లాడడం జరుగుతుందో వాళ్ళని తొక్కేయడం అనేది జరుగుతుందన్న మాట మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి ఇలా చొరవ ప్రభుత్వం తీసుకున్నప్పుడే ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయానికి మన కట్టుబడి ఉండాలనే విషయం వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు ఒక తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయ్యిందని నేను అంటాము. తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయితే తప్ప మనకు అవకాశాలు దొరికే ఇంకా 100 ఏళ్ళైనా ఇదే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ నిర్ణయాల దిశ ఇప్పుడు అన్నగారు కూడా చెప్పిండు, థియేటర్లు నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఇంకోటి, ఎవరైతే మన ఈ గద్దర్ నంది వాళ్ళ సందర్భంగా ఒక విషయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తెలంగాణ కళాకారులుగా, ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్ గా ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ అవుట్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. చేసినప్పుడు అసలు మన వారు ఎవరు, దాంట్లో వాళ్ళ కేటగిరీస్ ఏంది, వాళ్ళకున్న ప్రావీణ్యత ఏంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎలివేట్ చేసినప్పుడే, ఎలివేట్ చేయడమే దీనికి సొల్యూషన్. ఎందుకంటే ఎలివేషన్ వచ్చినప్పుడు ప్రజల్లో గుర్తింపు వస్తుంది. ప్రజల్లో గుర్తింపు వచ్చిన తర్వాత ప్రజల్లో డిమాండ్ వస్తుంది. మనం ఎన్ని చేసినా ప్రజల్లో డిమాండ్ లేనప్పుడు ఒక ఆర్టిస్ట్ సక్సెస్ ఎట్లా అవుతారండి? ఇప్పుడు ఆయనకున్న ప్రతిభను చాటడానికి ఒక అవకాశం ఇవ్వడం, ఆ ప్రతిభను చాటడానికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ప్రేక్షకులు ఆయన అభిమానులుగా మారడం, లేదా ఆయన అందిపుచ్చుకొని అతనికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఆయన గొప్ప నటుడిగా పేరు వస్తుంది. మన అదే మన వేదికే కదా, వేదికనే మనం తీసుకోవాలని అంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఏదైతే గద్దర్ అవార్డ్స్కి సంబంధించిన ప్రకటన వచ్చిందో అనేక మంది వేరే వాళ్ళు కూడా దాంట్లో అప్లికేషన్స్ ఇచ్చారు, అప్లై చేసుకున్నారు. కానీ అందులో ప్రధానంగా తెలంగాణ వారిని గుర్తించి వాళ్ళను ప్రోత్సహించే విధంగానే తెలంగాణ ప్రభుత్వం ముందటుకు రావాలని, అలాగే మన గౌడ్ గారు చెప్పినట్టు, జైన్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన ఒక థియేటర్స్ ఏర్పాటు చేసి అందులో కేవలం కొద్దో గొప్ప టికెట్స్ పెట్టి మన తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ కళాకారులను, తెలంగాణ ప్రొడ్యూసర్స్ను, డైరెక్టర్స్ను ప్రోత్సహించే విధంగా ముందటడుగేయాలని, అలాంటి దిల్ రాజు లాంటి ఎవరైతే ఒక కార్పొరేట్ సంస్థలకు సంబంధించింది ఒక హెడ్గా ఉన్నారో కేవలం తన స్వార్థం గురించే పనిచేసి వారిని గుర్తించకుండా వాస్తవానికి తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి అంకితమైనటువంటి వారిని గుర్తించి వారిని వారి పొజిషన్లో పెట్టాలని కోరుతూ రేపు రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కళాకారులకు, తెలంగాణ డైరెక్టర్లకు, తెలంగాణ ప్రొడ్యూసర్లకు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శవంతంగా పాత్ర వహించాలని రేవంత్ రెడ్డి చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సార్, ఐ థింక్ దట్ రాకేష్ ఈస్ వాంట్ టు సే సంథింగ్. సార్ లాస్ట్ చెప్పండి సార్, వి డోంట్ హ్యావ్ ఎ టైమ్, కమ్ ఆన్ గో హెడ్. ఓకే సార్. సార్, నేను ఈ సందర్భంగా ఈ యొక్క లైవ్ కాస్ట్లో ఈ చూస్తున్న ప్రజలందరికీ, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ,
మినిస్టర్లు కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర మినిస్టర్లు కానీ, ఎవరైనా కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరికైనా కూడా నేను ఒకటే ఒక చిన్న మాట సార్, చివరి మాట. నా పేరు లింగంపల్లి రాజేష్ సార్. నేను 15 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను సార్. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్ దాకా ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్. నేను చాలా ఆకలితో ఉన్నా సార్. నేను సినిమా తీయాలనే ఆకలితో ఉన్నాను సార్. ఎన్నో రోజులు ఎన్నో ఆఫీసుల పంటి తిరిగినా కూడా ప్రయోజనం అనేది లేదు సార్. దయచేసి యూట్యూబ్ లో లింగంపల్లి రాజేష్ అని కొట్టినా వస్తుంది సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. డైరెక్టర్ ఆవేదన మనం చూసాం. తెలంగాణ డైరెక్టర్ ఎంత ఆవేదనగా మాట్లాడుతున్నాడో చూద్దాం. గత 25 సంవత్సరాలుగా తన పాటుపడుతున్నది. ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఈరోజు తనకు సంబంధించిన తన కళను బయటికి తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే జీవితాన్ని అంకితం చేసిన రాకేష్ని మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వారిని ప్రోత్సహించి వారిని సరైన పద్ధతిలో వారికి సరైన స్థానం కల్పిస్తారని ఆశిస్తూ ఈరోజు పాల్పంచుకున్నందుకు జై హింద్ గౌడ్ గారికి, లింగంపల్లి రాకేష్ గారికి, ఆసం శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రత్యేక ప్రతినిధి ఎవరైనటువంటి ప్రసన్న కుమార్ గారికి అభినందనలు తెలుపుతూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.